హలో నారాయణ లేదు నారాయణ కర్రీ సెంటర్ ఎత్తేసాం. చచ్చా లాస్ ఏం రాలేదు, 1,00,000 వచ్చింది నారాయణ. కాదు, కోట్లు వచ్చి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం. సరే సరే, నేను రేపొచ్చి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఉంటా. బాబా ఏమైనా దొరికిందా? 1,00,000తో కోట్లు వచ్చే బిజినెస్ ఏది కనిపించట్లేదు దిల్లు. నేనైతే అమరావతిలో ల్యాండ్ కొంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అక్కడ సెంటు భూమి 1 కోటి దాకా ఉంటుంది. మన దగ్గర ఉంది 1,00,000 కదా. అది కాదు బాబా, వేరే ఏదైనా ఆలోచించు. దిల్లు, ఓ పని చేస్తే ఏంటి? ఏదైనా ఎక్కువ వడ్డీ వచ్చే ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తే? వద్దు బాబా, వాళ్ళు సడన్ గా బోర్డు తిప్పేస్తే మనకి 1,00,000 బొక్క. ఇంకేదైనా ఆలోచించు. దిల్లు, ఏంటి బాబుగా అంతలా అర్చు? కోట్లు వచ్చి ప్లాన్ ఏమైనా తట్టిందా? కాదు దిల్లు. తానప్పుడు ఎందుకు అంతలార్చో? చెప్పేది విను. మనం ఇక్కడ 1,00,000 రూపాయలని కోటి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం కదా, అలాగే అక్కడ పాపబాబులు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈడ్చుతనినా పైసా లేదు, అలాంటప్పుడు కోట్లు ఎలా సంపాదిస్తారా? ఏమంటారు? వాళ్ళ దగ్గర పైసా లేకపోవచ్చు, కానీ మన దగ్గర 1,00,000 ఉంది కదా, దీన్ని నొక్కేయడం ఎలా అని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు కదా. నిజమే బాబు, కానీ మన దగ్గర 1,00,000 నొక్కేయడం వాళ్ళ తరం కాదు. ఏమో, మనం వేసినట్టు ఆ పాపబాబులు కూడా ఏదైనా ప్లాన్ వేసి 1,00,000 దొబ్బేస్తే? అంతేనంటావా? ముమ్మాటికి అంతే. మరి ఇప్పుడు ఏం చూద్దాం? సింపుల్, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుందాం. చాలా ఎపిసోడ్లు చేశాం కద్దులు. కరెక్ట్ బాబా, పది వెళ్దాం. బాబు ఒక్క నిమిషం పాప. ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకాసేపు నిద్ర ఆపుకోలేవా? ఆ మాటకొస్తే నాకు నిద్ర వస్తుంది. నేను పడుకున్నానా? లేదుగా. హాఫ్ అన్ అవర్ నుంచి ప్లాన్ ఏంటో చెప్తాను అని ఏమి చెప్పలేదు. వాట్ ఈస్ ద ప్లాన్? టెల్ మీ ఫస్ట్. పాపా పాపా పాపా, ఇంకా సేపట్లో ఆ యూజ్లెస్ ఫెలోస్ మనం ఏదన్నా ప్లాన్ చేస్తున్నామోనని వినటానికి వస్తారు కదా పాపా, అప్పుడు చెప్తా నా ప్లాన్ ఏంటో. వాళ్ళ దగ్గర 1,00,000 రూపీస్ వచ్చిన తర్వాత మన రూమ్ కి ఎందుకు వస్తారు? అయ్యో పాపా, ఆ 1,00,000 ని మనం ఎలా దొబ్బేస్తామని తెలుసుకోవడానికైనా వస్తారు పాపా. నేను అమ్మను. అమ్మను కాదు పాపా, నమ్మను. వాట్ ఎవర్. చూసావు పాపా నేనంటే ఏంటో? వాళ్ళు వచ్చే ముందే ప్లాన్ ఏంటో చెప్పి చావు. ఇప్పుడు వాళ్ళు రాగానే పాపా అది నా బాబు పాప వాళ్ళు వచ్చారు. బాబు, నేను ఎంత థింక్ చేసినా నాకు థాట్స్ రావటం లేదు బాబు. అవసరం లేదు పాపా, కోట్ల కోసం ప్లాన్ వేయటం వేస్ట్. కొత్త గెటప్ వేస్తా బాబు. అవును పాపా, ఆ యూజ్లెస్ ఫెలోస్ మనం వెళ్ళి డబ్బు గురించి అడిగితే చచ్చినా చెప్పరు. అందుకే నేను దొంగలా వెళ్తా. అర్థమైందిగా పాపా? నేను దొంగలా వెళ్తాను. నిజంగా దొంగ అనుకుని వాళ్ళు దొరుకుకు చేస్తారు. ఆటోమేటిక్ గా అమౌంట్ ఎక్కడుందో చెప్పేస్తారు, నేను తీసుకొస్తా. ఎలా ఉంది పాప మన ప్లాన్? వాట్ నెక్స్ట్ బాబు? నేను ఇప్పుడు వెళ్ళి ఒరిజినల్ దొంగ తీసుకొస్తా. దిలు, బాబ్స్ అని కొట్టే ఛాన్స్ మనకి ఎప్పుడో గానీ రాదు. మరి అలాంటప్పుడు డమ్మీ కార్లు ఎందుకు చెప్పు? బయట రాటుంది, తీసుకురానా? ఒక్కటిచ్చావనుకో జన్మలో మన జోలికి రాడు. వదిలే బావా, ఎంతైనా ముసలి ప్రాణం కదా. పుసుకుమని తగ్గరాజుడు తగిలితే పుట్టుకుమిడతాడు. ఎందుకు చెప్పు? ఈసారి వీడితో కానిచ్చేద్దాం. ఓకే, ఈ డబ్బులు ఎక్కడ దాద్దాం? చాలా సేఫ్ ప్లేస్ లో దాద్దాం బావా. అదే ఎక్కడ? బావా, ఇప్పుడు ఎవరైనా దొంగతనానికి మన ఇంటికి వచ్చారనుకో, ఫస్ట్ ఎక్కడ వెతుకుతారు? బీరువాలో. అక్కడ దొరకపోతే బెడ్ కింద. అక్కడే దొరకపోతే దిండి కింద. అక్కడ దొరకపోతే బట్టలో. అక్కడ దొరకపోతే డ్రెస్సింగ్ టేబుల్ లో. అక్కడ దొరకపోతే మన రూమ్ లో ఉన్న ఇవే కదా, ఇంకెక్కడ వెతుకుతారు? చూసావా, చెప్పడానికి నీకే ఇంత చిరాగ్గా ఉంటే బాబు సరికి వెతకడానికి ఎంత చిరాగ్గా ఉంటుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా, ఎవ్వరికి అనుమానం రాకుండా
ఇక్కడ పెడదాం. నువ్వు సూపర్ దిల్లు. ఆయన ఇల్లంతా వెతుకుతాడు గాని ఇక్కడ మాత్రం వెతకడు. Yes! ఛ! అర్ధరాత్రి అవుతున్నా ఒక్క దొంగ రాడేంటి? సైబర్ నేరాలు పెరిగినప్పటి నుంచి ఇంటికి కన్నాలేయటం మర్చిపోయినట్టున్నారు. హే 10 రోజులుగా ఒక్క గిరాకీ సరిగ్గా తగలేదు. ఈ రోజు ఎలాగైనా లచ్చైనా వేసుకెళ్ళిపోవాలా. ఆ! దొంగ! దొంగ! రేయ్, ఆగరా! రేయ్, ఆగు! ఆగే! నువ్వు దొంగరా? గెటప్ చూసిన గోడ దూకిన అర్థం కాలేదా? నేను ఆ విషయంలో కొంచెం వీక్లే. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. నీతో చిన్న పని పడింది. ఏంటది? మా ఇంట్లో దొంగతనం చేయాలి. ఏంటి భోజనానికి రమ్మన్నట్టు అలా పిలిచేస్తున్నావేంటి? కొంపదీసిన వేణు మట్టిలో ఉన్న పోలీస్ ఆఫీసర్వా? అయి ఉండవులే, పోలీసుడు అయితే పట్టుకుంటావు. పాపా 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 నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. ఏంటంటే అది ఆ లక్షణం నాకివ్వాలి. అలా ఇస్తే నీకు 30, నాకు 70. ఓకేనా? ఓకే. ఇందా ఇది తీసుకో. ఇగో నువ్వేం చేస్తావంటే ముందు అడ్వాన్స్ కో 20 ఇచ్చుకో, పని అయ్యాక 10 ఇచ్చాయి. పాపా 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 ఒరేయ్, ఆ డబ్బులు ఉంటే నేను ఎందుకుంటారా? ఇదిగో ఈ 2000 ఇచ్చి పని అయ్యాక మిగతా ఇస్తా. సరేనా? అదా సరే. దొంగ నేనా నువ్వా? నేను మామూలుగా నడుస్తున్నాను కదా, నువ్వేటో ఓవర్ యాక్షన్ చేసేస్తున్నావు. మామూలుగా నడు. లోపల ఉన్న తింగర దాని గురించి నీకు తెలీదు. అసలు అది సోదాపే లోపలికి పద. ఏమైంది? బయట నీకు ఇచ్చిన నా 2000 నాకు ఇచ్చి దబ్బే. ఈ దేశంలో దొంగలకేం కొదవలేదు. నువ్వు కాకపోతే ఇంకొకడు. ఏంటి ఫీల్ అయిపోయావా? సర్లే పద. ఆగే, చెప్పింది గుర్తుందిగా? లక్షలో నీకు 30. పాపా 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 నీకు 30, నాకు 70. సర్లే ఆగా, ఏంటి తెలిసినట్టు మళ్ళీ ఎగేసుకుని వెళ్ళిపోతున్నా? దాని రూమ్ కి బదులు నా రూమ్ కి వెళ్ళావు. నన్ను ఫాలో అవ్వు. అదిగో అదే రూము, పద. నువ్వెక్కడికి? నన్నున్నాను కదా, నన్ను చూసుకుంటాను కదా. ఏమన్నావంతా మనిషికి వచ్చినంత కోపం వచ్చేస్తుంది నీకు. పాపా 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 వెళ్ళు. వాళ్ళ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారా? ఎందుకు? పసిపిల్లలు ఇంట్లో నేను దొంగతనం చేయను, అందుకో. లేరులే, వెళ్ళు. బావా పాపసారి వచ్చే టైం అయింది. బీరెడి పిచ్చి కొట్టుడు కొడతాం. ఎస్, నేనే యూస్లెస్ ఫెలో. నీకు థీఫ్ బ్రదర్ ఎవరో తెలుసు కదా, మరి ఎందుకు భయపడుతున్నా? ఏదోలే పాపా, మన వాడు లోపలికి వెళ్ళాడు. 1 lakh తో వస్తాడు, చూస్తుంటూ. రైట్. చిన్ని దెబ్బలు కొట్టిన రియాక్షన్ లేదు. ఏంటి బాబు సార్, కంట్రోల్ చేసుకుంటున్నారా? బాబు సారా ఆడవుడు. నువ్వెవరు? బాబు లైట్ బాబు సౌండ్ ఏంటి స్టాప్ అయ్యింది? థీఫ్ బ్రదర్ అన్కాన్షియస్ అయిపోయాడా? లేదు పాపా, ధూప్ కర్రల దెబ్బలకి మూర్చిపోడు. ఎవరు నువ్వు? ఎంతవరకు ఎవరనుకుని కొట్టారేంటి? దిల్లు, ఇది ఒరిజినల్ దొంగ. మరి సస్పెండర్స్ ఎందుకేసుకున్నాడు బావా? ఒకవేళ బాబు సార్ దగ్గర కొట్టేసాడు దిల్లు. ఏ వాళ్ళ దగ్గర సస్పెండర్స్ తప్ప మళ్ళీ 1,00,000 రూపాయలు ఉన్నాయేంటి? ఎక్కడున్నాయో చెప్పు. మా బావ కొంచెం నోటు ఎక్కువ. మా దగ్గర 1,00,000 కాదు కదా, కనీసం పైసా కూడా లేదు. దిల్లు, ఇది డొమెస్టిక్ అనే దెబ్బ గట్టిగానే తగులుతుంది. ఉండదు బాబాయ్, ఒరిజినల్ కర్ర తీసుకొస్తాను. ఆగా, ఆడు నిజం చెప్పాడని నీకు ఒళ్ళు మండే కదా, ఒరిజినల్ స్టిక్ తెస్తాను.
దొంగలట్లు బాబాయ్, అవి నువ్వే చూసుకుంటావు చెప్పు. ఆహా, అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? అయ్యో, అది నోరు కాదు. మూయ్ రేయ్, నోరు మూయ్. నువ్వు చెప్పు బాబాయ్, ఈ లక్ష కాకపోతే ఇంకో లక్ష సంపాదించుకుంటావు. చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోయినా టీచర్ తో ఎన్ని దెబ్బలు తినలేదు, బొంగలేదు. నీతో ఎన్ని దెబ్బలు తినాల్సిన కర్మ పట్టలేదు. ఆ డబ్బులు నువ్వు ముయ్యే. జిక్కు బాబాయ్, మా దగ్గర లక్ష అన్నమాట చెప్పేయాలా? మా చిన్నమావి దగ్గరున్నాయి. పెద్దవాడని ఆయన దగ్గర దాచాం. బాబు హూస్ చిన్న మావయ్య? ఏమో. ఆడెక్కడుంటాడు? బయట పొట్టిగా పొడుగు భార్య పక్కనుంటాడు. ఇలాంటి వేసుకుని ఉంటాడు. పాపా పాపా అది మనల్ని బుక్ చేసింది పాప. ఆ 1 lakh మన దగ్గరనే చెప్తుంది. డోంట్ వరీ బాబు, చీఫ్ బ్రదర్ మనకి తెలుసు కదా. వి విల్ ఎక్స్ప్లెయిన్ హిమ్. ఎరా లక్ష దగ్గరెట్టుకుని ఆళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి డీల్ మాట్లాడతావా? చెప్పు, లక్ష ఎక్కడ? ఏయ్, అది అబద్ధం చెప్తుందిరా. నువ్వు నోరు మూయ్. ఒరేయ్, పోలీసులు వస్తున్నారు కాబట్టి ఒక్కేస్తున్నాడు. బతికిపోన్నావు. ఏంటి బాబు సార్, ఇప్పుడు తెలిసిందా నందిని అంటే ఏంటో? గిర్రి ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం దిలు? పిచ్చి తలనొప్పిగా ఉంది బాబా, ముందు కాఫీ తాగుదాం. కాఫీ రెడీ. దిలు, వీళ్ళు మళ్ళీ కొత్త ప్లాన్ వేసినట్టున్నారు. నాకు అదే అనిపిస్తుంది బాబా. ఏంటర్రా ఇది? కబుర్లు తర్వాత, కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. మేం తాగం. రాత్రి మీ ప్లాన్ ఫెయిల్ అయిందని ఇందులో ఏదో కలిపారు. సే తింగరే. బాబు నో బేబీ, ఇందులో మిల్క్, కాఫీ పౌడర్, షుగర్ తప్ప ఇంకేమీ మిక్స్ చేయలేదు. గాడ్ ప్రామిస్. చూడు బేబీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం ఓ నిర్ణయానికి వచ్చాం. మన మధ్య ఇక నుండి ఎలాంటి కోపతాపాలు లేకుండా ఉండడం కోసం ఓ శాంతి ఒప్పందం చేసుకుందాం. ఏమంటావ్? బాబు పీస్ సెటిల్మెంట్ చేసుకుందాం అంటున్నా పాప. యా బేబీ. దిలు, వాళ్ళంతటి వాళ్ళ శాంతి ఒప్పందం అంటారంటే మన లక్ష్యం కొట్టేరన్నట్టుగా. నాకు అదే అనిపిస్తుంది బాబా. చింతకి ఏంటో ఒప్పందం? పదమ్మా, అలా ఆరు బయట కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. యా బేబీ కమ్. ఇప్పుడు చెప్పండి. ఏం లేదు బేబీ, మీ దగ్గర లక్ష ఉంది కదా, అదేమో మీరు కష్టపడి సంపాదించింది కాదు, జనాల్ని మోసం చేసి దొబ్బేసిందే. హలో మాస్టారు, మోసం చేసి కాదు, నా తెలివితో నేను సంపాదించింది. అయినా ఇప్పుడు ఇది మాట్లాడడానికి మమ్మల్ని పిలిచింది. పద బాబా వెళ్దాం. Baby, 5 minutes. Please sit down. Babu, come here. స్ట్రైట్ గా హ్యామర్ లేకుండా మ్యాటర్ కి రా. పాపా పాపా పాపా, సూటిగా సుత్తి లేకుండా పాయింట్కి రమ్మంటావు అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఓకే. చూడు బేబీ, మీ దగ్గరున్న లక్షలో మాకు 50,000 అప్పుగా ఇస్తే మేం కూడా ఏదైనా కొత్త బిజినెస్ చేసుకుని కోట్లు సంపాదిస్తాం. మరి నా బాకీ ఎలా తీరుస్తారు? రోజంతా కష్టపడి ఇస్త్రీ చేసినా మీకు పెద్దగా డబ్బులు రావు, కాబట్టి నేను ఇవ్వను. పాపా పాపా పాపా, ఎలాగోలా తీరుస్తామని చెప్తున్నాం కదా. నో, నేను ఇవ్వను. నో బేబీ, షూర్ గా ఇంకా సమ్ మంత్స్ లో మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం. దిలు, వీళ్ళని నమ్మడానికి వీల్లేదు. తిరిగిస్తామని ఇప్పుడు చెప్పినా తర్వాత 50,000 తీసుకుని దొబ్బేస్తే. కరెక్ట్ బాబా, నేను ఇవ్వనండి. బేబీ, నా కోపం తెప్పించుకో. ఇస్తావా ఇవ్వవా? ఏంటి బెదిరిస్తున్నారా? నేను ఇవ్వను.
ఇంకోసారి అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వా? ఏహే చివరిసారిగా నేను చెప్తున్నాను, ఇవ్వనంటే ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. శాంతి! పడుకున్న సింహాన్ని లేపావు కదూ, చూడు నీ దగ్గరున్న లక్ష్యాన్ని నీ కాకుండా ఎలా చేస్తావు. అంత సీన్ లేదు. నందిని ఇక్కడ. పాపా ఇక్కడ. కమ్ బాబు, లెట్స్ గో. ఈ యూజ్లెస్ ఫీమేల్ కి మన కెపాసిటీ ఏంటో షో చేద్దాం. దిలు చెప్తా కదా. లాభం లేదు దిలు, మన దగ్గర ఉన్న లక్ష్మిని ఏదైనా బ్యాంక్ లాకర్ లో పెట్టేద్దాం. ఎందుకు బావా? అక్కడైతే సేఫ్ గా ఉంటుంది దిలు. ఎవరైనా లాకర్ లో గోల్డ్ పెడతారు, నీలో క్యాష్ పెట్టు. ఎదవ టెన్షన్ లో మైండ్ దొబ్బుందా ఏంటి? ఇంచుమించు అలానే అనిపిస్తుంది దిలు. లేకపోతే అంత కూల్ గా మాట్లాడిన పాపబాబు సడన్ గా ఎందుకంత వైలెంట్ గా మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. మేకపోతు గాంభీర్యం అంటే ఎప్పుడైనా చూసావా? వినడమే గానీ చూడలేదు దిలు. ఆ పాప బాబుల్ని చూస్తేనే చాలు బాబా, అర్థమైపోతుంది. మన నుండి 50,000 నొక్కేయడానికి అలా అన్నారంతే. సరే కని నువ్వు ముందు ఐమాక్స్ కి ఫోన్ చేసి ఫస్ట్ షోకి 2 టికెట్స్ బుక్ చేయి. లక్ష వచ్చింది కదా, ఏం చూద్దాం. ఎస్, నువ్వు సూపర్ దిలు. లాస్ట్ టైం నువ్వు వేసిన ప్లాన్ దబ్బింది. అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ గా ప్లాన్ చేయి. పాపా పాపా పాపా, నువ్వు కూడా ఏంటి పాపా కోడేరు రాజశేఖర్లా మాట్లాడతావు? అరే ప్లాన్ అన్న తర్వాత కాస్త అటు ఇటుగా ఉంటాయి, అన్నీ కంఫర్ట్ గా ఉండాలంటే ఎలా పాపా? అదంతా నాకు తెలీదు. ఈ ఎపిసోడ్ మనమే విన్నవాలి, అండర్స్టాండ్? చూదినమ్మ జీవితం. ఓకే పాపా, అది స్టాప్ ఇట్. ఫస్ట్ ఆర్ఆర్ లో చెప్పు, దాన్ని నేను చెప్తాను. అలాగే. అది పాప కొట్టకుండా ఎలా ఉంది చెప్పు. నా బాబు గంగరా కొట్టినా బాగుండేది. బాబా ఈ లక్ష కోట ఎలా అవుద్ది? మాకు 50,000 ఇస్తే వద్దే తింగరి. బాబు సార్, సీరియల్లో కానీ సినిమాల్లో కానీ డైలాగ్ రిపీట్ కావచ్చు, కానీ సీన్ రిపీట్ కాకూడదు. బోర్ దొబ్బుద్ది. అబ్బచ్చా, నువ్వు సినిమాలు సీరియళ్లు రెగ్యులర్ గా చూడట్లేదేమో. సినిమాలు రిపీట్ అవుతున్నాయి, సీరియళ్లు రిపీట్ అవుతున్నాయి. ఏ జనాలు చూడట్లా? మ్యాటర్ మాట్లాడమంటే దాన్ని వదిలేసి సినిమా సీరియల్ మాట్లాడుతున్నా? పాపా పాపా పాపా, ఈ సీన్ ఎంత లేదన్నా 4 పేజీలు రావాలంట పాప. ఈ మాత్రం లీడ్ లేకపోతే బొంగు 2 పేజీలు కూడా రాదు. సర్లేండి, లెంగ్త్ గురించి మీకెందుకు, ఇప్పుడు లెంగ్త్ లేకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి. యాక్చువల్లీ బేబీ, ఆ 50,000 ఎన్నిసార్లు చెప్పాలండి ఇవ్వమని? ఇది మెదడుకు చెమట పట్టేలా ఆలోచించి సంపాదించిన డబ్బు. అయితే ఎవరు అంట? ఓకే, నీ మెదడుకి చెమట పట్టలేదే, చెదలు పట్టింది. పద పాప. బాబు, బొంగులో మ్యాటర్ కి మళ్ళీ ట్రాన్స్లేషన్ కూడానా? పద. అక్కడ రైటర్ ఇంగ్లీష్ లో పూరని ఎన్నిసార్లు చెప్పినా అర్థమై చావదు. పద అని చెప్పి ఇక్కడే ఎందుకు స్టాండ్ చేస్తున్నావు? ఏంటి యూ యూడియట్ అని కొట్టవా? ఓకే, లెట్స్ గో. యాభై వేలు ఇవ్వాలంట, 50,000. దిలు ఏంటి మీ పినికి ఇద్దామని చెప్తున్నావా? కాదు, వాళ్ళంత కాన్ఫిడెంట్ గా వెళ్ళారంటే ఈ 50,000 తీసుకోవడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని. అంత లేదు. ఎవరక్కడ? నందిని ఇక్కడ. మాకు తెలుసు కానీ ఒకసారి బయటికి రా. ఎవరే ఉంటారు బాబా? ఏ, నందిని ఇక్కడ అని అనకముందు రావాల్సింది డౌట్. నువ్వుండి ఇప్పుడే వస్తా. పద వెళ్దాం. నువ్వేనా నందిని? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎదురు ప్రశ్నలు వేస్తే ఎముకలు ఇరుగుతాయి. ఈవిడే మేడం బురకాయ ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంది. యా లాయర్ సిస్టర్, యాక్చువల్లీ దిస్ బేబీ. వద్దు, నాకంతా అర్థమైంది. దిలు, ఏంటిది? ఏం జరగదన్నావు కదా. ఏమి బాబా, ఆ రైటర్స్ వచ్చినాడు ట్విస్ట్ ఇస్తాడనుకోలేదు. ఏంటా గుసగుసలు? చూడండి, ఇలాంటి కేసులు డీల్ చేయటం నాకు డబ్బా పాలతో పెట్టిన విద్య. అంటే లాయర్ గారు మీరు డబ్బా పాలతో పెరిగారా? ఎస్, ఆఫ్ కోర్స్. అంటే మీకు దెబ్బ తగిలితే అమ్మ అనరా, డబ్బా అంటారా? ఎస్ఐ గారు, దీన్ని అరెస్ట్ చేశాక స్పృహ కోల్పోయే వరకు కొట్టండి. చాలా టూ మచ్ గా మాట్లాడుతుంది.
ఎస్ మేడం. కనీసం 4 ఏళ్లైనా శిక్ష పడుతుందంటారా మేడం? దీన్ని తెలుగులో పైశాచిక ఆనందం అంటారు. బాబు శాడిజం అంటారంటుంది పాప మేడం. అర్థమైంది కదా? ఏయ్, ఇక న్యాయాన్ని చట్టాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఎలా నవ్వగలుగుతున్నావు? Yes! ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మేడం. ఏదైనా తప్పు చేస్తేనే ఏడవాలి, ఏమీ తప్పు చేయకుండా నేనెందుకు ఏడవాలి? అంటే అందరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేయడం తప్పు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నిస్తున్నాను అంటున్నా, నీది ఏసేనా బాబాయ్? బురకాసేనా నీ యదవ స్కీములతో బాధపడే బాధితుల సంఘానికి అధ్యక్షుణ్ణి. ఆ హోదాతోనే ప్రశ్నిస్తున్నా. హోదాని పక్కన పెట్టు బాబాయ్, ప్యాకేజ్ మాట్లాడుకుందాం. ఎస్ఐ గారు, ఇంకా ఆలస్యం చేస్తే ఏదేదో మాట్లాడేలా ఉంది. వెంటనే అరెస్ట్ చేయండి. అరే ఆగండి, నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? నువ్వమ్మే సాధనంతో ఎవరికి కనిపించరని యాడెందుకేసావు? అవును, బురకా వేసుకుంటూ కనిపించరు కదా. బుర్కా కనిపిస్తుందిగా. దగ్గరికెళ్ళి బురకా తీస్తే మొహం కూడా కనిపిస్తుంది కదా. పైగా 500 విలువ చేయని బురకాని మాయ మాటలు చెప్పి 1000 రూపాయలకి అమ్మావు. అందుకే సెక్షన్ 420 కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. శిక్ష ఏమాత్రం ఉంటుందంటారు లాయర్ గారు? ఇంకోసారి నువ్వు శిక్షల గురించి మాట్లాడావనుకో, నీకు 5 ఏళ్లు తగ్గకుండా శిక్ష పడుతుంది. ఏ, పద పోలీస్ స్టేషన్ పద. సార్ సార్ వద్దు సార్ ప్లీజ్, కావాలంటే వాళ్ళ లక్ష వాళ్ళకి ఇచ్చేస్తాం. జీ బాగా నన్ను నొక్కేసింది లక్ష్యే. ఈ మాత్రం దానికి లొంగిపోతేనా? ముందు ముందు కోర్టులో చేయాలి. చూడండి లాయర్ గారు. Shut up. ఎస్ఐ గారు, వెంటనే అరెస్ట్ చేయండి. బెయిల్ కూడా రాకుండా నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయండి. ఎస్ మేడం పద. సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు ఇచ్చేద్దాం. సరే, మీ లక్ష్యం మీకు ఇచ్చేస్తే వదిలేస్తారా? నిక్షేపంగా ఆగో. ఏమయ్యా, వెనక నుంచి బయటికి దారలేదు కదా, ఎందుకంటే వెనక నుంచి వెళ్ళిపోగలదు. లేదు మేడం. అయితే వెళ్ళు. ఇదిగోండి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ మేడం. చూడు, ఇలాంటి స్కీమ్లు మళ్ళీ వేసావని తెలిసిందో ఎర్రగా తెస్తా. శభాష్. ఇక ముందు కూడా ఇలాంటి స్కామ్లు ఏమైనా ఉంటే నాతో చెప్పండి, ఎర్రగా తీస్తా. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరు? మేము అడగగానే మాకు 50,000 అప్పుగా ఇచ్చుంటే మీకో 50,000 మిగిలిండేవిగా. ఇప్పుడు చూడండి, 1,00,000.